హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalanడే.com. సో మీ అందరికీ కూడా ఒక విషయం డిస్కస్ చేయాలి. ఏంటంటే jaypalanడే.comలో ఈ విధంగా ఎవరికైతే సీట్ అలాట్ అయిందో 2024లో కానీ 23లో కానీ 21లో కానీ మీరు ఇక్కడ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న. ఎందుకంటే ఎవరికి ఎక్కడ సీట్ అలాట్ అయింది, అలాట్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, దీంతో పాటు మనకు ఆ పర్టికులర్ క్యాండిడేట్కి కేటగిరీ ఏలో సీట్ అలాట్ అయిందా, మేనేజ్మెంట్ కోటాలో సీట్ అలాట్ అయిందా, అలాట్ అయితే ఆ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా ఆ అలాట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అది ఏ రౌండ్లో కూడా ఇచ్చారు. అయితే మా కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ ఈ నేమ్స్ ఇచ్చారు కదా, దీంట్లో మీరు ఇచ్చిన లోకల్ అర్థమైంది, క్యాస్ట్ అర్థమైంది, స్కోర్ అర్థమైంది, ఆల్ ఇండియా ర్యాంక్ అర్థమైంది. మాకు ఈ మెరిట్ లిస్టు, లోకల్ లిస్టు, ఈ క్యాస్ట్ లిస్ట్ ఏంటి, ఇది అర్థం కాలేదు. ఇంకా దీంతో పాటు ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. మరి ఈ రైట్ సైడ్ కూడా ఒక బాక్స్ ఇచ్చారు, ఇదేంటి? సో వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వెబ్సైట్ వల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. పాయింట్కి వచ్చే ముందు మీకు నిజంగా ఈ jaypalanడే.comలో యూజ్ ఉంది అనుకుంటే ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ రిజిస్ట్రేషన్కి గాను మనకు 599 ప్లాను, అదేవిధంగా 799 ప్లాన్ చెప్పేసి 2 అందుబాటులోకి తీసుకొచ్చాము. 599లో అయితే కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్స్, కేటగిరీ ఏతో పాటు ఆల్ ఇండియా కోటాలో జరిగేటువంటి కౌన్సిలింగ్ డీటెయిల్స్. అదే 719 అయితే కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, దీంతో పాటు ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగ్ డీటెయిల్స్ అయితే మనకు అందుబాటులోనే. మీకు నచ్చితే మరి దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. వెరీ సింపుల్. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బటన్ ఉందో ఆ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో నుండి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఆ పేమెంట్ కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, రైట్. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. సో వెబ్సైట్ ఏంటి అనేది, మీకు ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియో చూస్తే కూడా అర్థమైపోతుంది. కాబట్టి వీడియోని అయితే పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక లాగిన్ చేస్తున్నాను. నాకున్నటువంటి యూజర్ క్రెడెన్షియల్ బేస్ చేసుకొని ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయిపోతున్నా. చాలామంది లాగిన్ కావట్లేదు అన్నాడు. లాగిన్ కాకపోతే ఏం చేయాలి నాన్న? ఇక లాగిన్ కాకపోతే ఇక్కడ ఫర్గాట్ ఆప్షన్ పాస్వర్డ్ కూడా ఉంది కదా, ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఈ యూజ్ చేసుకొని మీరు పాస్వర్డ్ని రికవరీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక అన్న పాస్వర్డ్తో ప్రాబ్లం ఏం లేదనుకుంటే ఇక్కడ ఓల్డ్ లాగిన్ అని, అదేవిధంగా లాగిన్ అని చెప్పేసింది. ఏది క్లిక్ చేసినా మీరైతే లాగిన్ అయితే అయిపోవచ్చు. నాకున్నటువంటి యూజర్ క్రెడెన్షియల్ బేస్ చేసుకొని నేను లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిపోయి సైన్ ఇన్ అన్న. సో సైన్ ఇన్ అయిన తర్వాత మీకు వెబ్సైట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. మొబైల్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే వస్తుంది. చాలామంది అన్న లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది యూజ్ లేదండి. యూజ్ అంటే ఇవన్నీ కూడా గత సంవత్సరంలో వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్స్, కేఎన్ఆర్హెచ్ఎస్, వైఎస్ఆర్హెచ్ఎస్, ఇటు ఆల్ ఇండియా కోటాలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అవన్నీ కూడా పీడిఎఫ్సే. కాబట్టి వీటితో పెద్ద పనేం లేదు. సో అవి ఎప్పుడు యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి అనేది ఫర్దర్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా ముఖ్యంగా ఎవరైతే మరి మన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ కండి. ఖచ్చితంగా జాయిన్ అవుతూనే తెలుస్తుంది. మీ అందరికీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరికైతే క్రియేట్ అయిందో దాంట్లోనే గ్రూప్ లింక్ కూడా సెండ్ చేశాను. మీరు గ్రూప్లో జాయిన్ అయితేనే కదా. సో మీరు యాడ్ చేయొచ్చు కదంటే, నేను యాడ్ చేసిన కొద్ది ఏమవుతుందంటే నా వాట్సాప్ అకౌంట్ రిస్ట్రిక్ట్ మోడ్కి వెళ్ళిపోతుంది. నేను యాడ్ చేయలేకపోతున్నా. కాబట్టి ఎవరైతే ఇంతవరకు గ్రూప్లో జాయిన్ కాలేదో వాళ్ళందరికీ కూడా మెయిల్ చేశాను. అదేవిధంగా లేదు అని అంటే లాగిన్ చేయగానే జాయిన్ అవర్ జైపాలండే వాట్సాప్ గ్రూప్ అని చెప్పేసి దీంట్లో జాయిన్ కండి. రైట్. సో ఇక మరి ఇతను ఇచ్చినటువంటి క్వెరీ ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇచ్చినటువంటి క్వెరీ అంటే, అన్న ఇతనికి సీట్ అలాట్ అయింది, ఈ అలాట్ అయినటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది కావాలి. సో ఫస్ట్ మనము ఇది డిస్కస్ చేసే ముందు ప్రాక్టికల్గానే డైరెక్ట్గా చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది. సో మన వెబ్సైట్లో ఏం జరుగుతుందంటే, ఎవరికి ఎక్కడ సీట్ వచ్చినా వాళ్ళ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. మరి సీట్ వచ్చిన డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే, jaypalanడే.com ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీఎస్ కేటగిరీ ఏ అని చెప్పేసి ఉంది, ఏపీ కేటగిరీ అని ఉంది. సో దీంట్లో టోటల్ అలాట్మెంట్ డేటా ఉంది. సో ఇక్కడ టోటల్ అలాట్మెంట్ డేటాకి వెళ్తున్నాను. టోటల్ అలాట్మెంట్ డేటాకి వచ్చేసాను. ఈ టోటల్ అలాట్మెంట్ డేటాకి రాగానే ఇక్కడ మనకు
కొన్ని డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్లో వన్ బై వన్ ఎంటర్ చేద్దాం. 2024 సెలెక్ట్ చేసుకున్నాను. టీఎస్ నీట్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో రౌండ్ 1 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారంగా నేను ఆల్ క్యాస్ట్లు సెలెక్ట్ చేసుకున్నాను. అయితే దీనివల్ల ఏమవుతుంది, తెలంగాణలో ఎవరైతే రౌండ్ 1లో సీట్ వచ్చిందో, తెలంగాణలో ఎవరికైతే రౌండ్ 1లో సీట్ వచ్చిందో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. అన్న ఈ డీటెయిల్స్ ఎట్లాగో కేఎన్ఆర్హెచ్ఎస్లో ఇస్తారు కదా అంటే, కేఎన్ఆర్హెచ్ఎస్లో ఇస్తారు. కేఎన్ఆర్హెచ్ఎస్లో మీరు అబ్జర్వ్ చేస్తే నేమ్ ఉంటుంది, రూల్ నెంబర్ ఉంటుంది, కానీ వాళ్ళ ఒరిజినల్ కేటగిరీ ఏంటి అనేది ఉండకపోవచ్చు. కాలేజీ గవర్నమెంటా ప్రైవేటా అనేది ఉండకపోవచ్చు. వాళ్ళ స్కోర్ అయితే ఉండే ఛాన్స్ లేదు. సీట్ కేటగిరీ ఏంటిది, ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటిది, స్టేట్ మెరిట్ ఏంటిది, మరి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారా లేదా, ఇలా అన్ని రకాల అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నాయి. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాదు మీకు మన వెబ్సైట్లో ఎక్కడ మీరు చూసినా ఇది సెర్చ్ ఆప్షన్ ఒక బటన్ ఉంటుందండి. ఇక్కడ మనకు బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో ఎవరికి సీట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే క్యాండిడేట్కి సీట్ వచ్చిందా లేదా అని చెప్పేసి జస్ట్ సెర్చ్ చేయగానే ఈ రాజులందరూ వచ్చేస్తారండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంతమంది రాజులు అయితే ఉన్నారో, రాజు, బోరాజు అండ్ ఇక్కడ తప్పరాజు, ఇలా మొత్తం ఆ రాజు అనే వర్డ్ ఎక్కడ మ్యాచ్ అయినా ఆ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది జైపాల్ లాంటి వెబ్సైట్. ఓకే రైట్, ఓకే అనేది అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ గురించి చెప్పండి. ఈ డీటెయిల్స్ ఎప్పుడు వస్తాయంటే, ఎక్కడ మన వెబ్సైట్లో ఏ రూల్ నెంబర్ దగ్గర క్లిక్ చేసినా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ రూల్ నెంబర్ దగ్గర క్లిక్ చేసినా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి సీట్ అయితే అలాట్ అయింది కదా, ఎక్కడ సీట్ అలాట్ అయింది, ఓఎంసీహెచ్ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో అలాట్ అయింది. నెక్స్ట్ ఇంకో అతనికి నిజామాబాద్లో అలాట్ అయింది. నెక్స్ట్ ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి. దీంట్లో మనము కొన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్కోర్ ఇదంతా కూడా పిహెచ్ క్యాండిడేట్స్కి వాళ్ళకు అలాట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 457 అనే క్యాండిడేట్కి సురభిలో అలాట్ అయింది. ఈ పర్టికులర్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు, ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ వస్తాయి. అతని కేటగిరీ ఏకి అప్లై చేశాడా, అప్లై చేస్తే అంటే పేరు ఏంటిది, రూల్ నెంబర్ ఏంటిది, స్కోర్ ఏంటిది, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మెరిట్ ర్యాంక్ ఎంత, ఇయర్, నెక్స్ట్ ఎస్టీ, క్యాస్ట్ ఏంటిది, లోకల్ ఏంటిది, అది ఇంకా స్పెషల్ అంటే ఏమన్నా పిహెచ్ఓ కానీ లేకపోతే క్యాప్ కానీ ఏమైనా ఉన్నాయా. దీంట్లో కేటగిరీ ఏకి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఎలా జరిగింది, కాలేజీకి సంబంధించి కోడ్ ఏంటిది, అది ఏ రౌండ్లో సీట్ అలాట్ అయింది, ఫస్ట్ అతనికి ఏ రౌండ్లో సీట్ వచ్చింది, అతను రిపోర్ట్ చేశారా లేదా, ఇలా చాలా రకాల డీటెయిల్స్ ఉన్నాయి. దీంట్లో సురభి కాలేజీలో సీట్ అలాట్ అయింది, తర్వాత మెడిసిటీకి అలాట్ అయింది. ఓకే, సో ఈ విధంగా ఎక్కడ క్లిక్ చేసినా ఇన్ఫర్మేషన్తో వస్తుంది. అయితే మీరందరూ కూడా ఇప్పుడు చెక్ చేసుకోమనేది ఏంటంటే, మీ అందరూ కూడా ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ ఉంది కదా, ఈ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాను మీకు. ఎందుకంటే ఇక చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. మనకు ప్రజెంట్గా ఒక్కొక్క కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇక్కడ టీఎస్ కేటగిరీకి వెళ్ళేసి ఎంబీబీఎస్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలేజ్ తీసుకుందాం, సంగారెడ్డి మెడికల్ కాలేజ్ 22లో స్టార్ట్ చేస్తారు. ఈ కాలేజ్ పైన క్లిక్ చేద్దాం. ఈ కాలేజ్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ కాలేజ్లో అలాట్ అయినటువంటి డీటెయిల్స్, అంటే లాస్ట్ కట్ ఆఫ్ డీటెయిల్స్, సంగారెడ్డి మెడికల్ కాలేజ్లో అలాట్ అయిన డీటెయిల్స్, ఇక్కడ ఈ కట్ ఆఫ్ ర్యాంక్, కట్ ఆఫ్ మార్కు, కట్ ఆఫ్ మెరిట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఏ బటన్ క్లిక్ చేస్తే ఆ బటన్, మార్కు పైన క్లిక్ చేస్తే మార్కులు వస్తాయి, కట్ ఆఫ్ ఏ ర్యాంక్ పైన క్లిక్ చేస్తే ఏ ర్యాంక్ వస్తుంది, కట్ ఆఫ్ మెరిట్ పైన క్లిక్ చేస్తే కట్ ఆఫ్ మెరిట్ కూడా వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, డిఫాల్ట్గా ఏ ర్యాంక్స్ పెట్టాను. ఏ ర్యాంక్స్ పెట్టడంతోనే ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయి. మరి గత సంవత్సరం ఉన్న ర్యాంకులు ఏవైతే ఉన్నాయో 24లో ఉన్న ర్యాంకులు కానీ 22, 23, 22 ఈ విధంగా ర్యాంకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక మనం 22, 24 రెండు కంపేర్ చేద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. అన్న మీరు అన్నది కరెక్టే. ఇక్కడ బీసీబీ తీసుకుందాం. బీసీబీ తీసుకున్నప్పుడు ఈ నెంబర్ పైన ఏదైతే ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ఉందో ఈ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వచ్చే డీటెయిల్స్ గురించి చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ వచ్చే డీటెయిల్స్ ఇది ఏంటంటే, ఇది కొత్త మాడ్యూల్ అని చెప్పాను. ఈ మాడ్యూల్ తర్వాత అర్థమవుతుంది. ఇక మీకు టోటల్గా 3 బాక్సెస్ ఇచ్చాను. ఓకే, ఇది బాక్స్ 1 ఇచ్చాను, ఇది బాక్స్ 2 ఇచ్చాను,
ఇది బాక్స్ 3 ఇచ్చాను. ఈ బాక్స్ వల్ల యూజ్ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ఈ 2 బాక్సెస్ గురించి ఫస్ట్ బాక్స్ గురించి అర్థం చేసుకుందాం. ఈ ఫస్ట్ బాక్స్లో ఎవరైతే సీట్ అలాట్ అయిందో, ఏ ఇయర్లో 24లో సీట్ అలాట్ అయిందో, అంటే లాస్ట్ సీట్ అనమాట. ఆ రౌండ్లో లాస్ట్ సీటు లాస్ట్ క్యాండిడేట్. ఇతనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ కింద ఏం చేశానంటే సీరియల్ నెంబర్ 1 to 3 ఇచ్చేసి ఆయనకు స్టేట్లో ఏ మెరిట్లో ఉన్నాడు, ఫస్ట్ ఏ కాలేజీ ఏ రౌండ్లో వచ్చింది, ఆ కాలేజ్ కోడ్ ఏంటిది, అతనికి వచ్చిన కేటగిరీ ఏంటిది, బీసీబీ జనరల్ వచ్చిందా, ఫీమేల్ వచ్చిందా, ఓపెన్ కేటగిరీలో వచ్చిందా అనే డీటెయిల్స్. మరి అతను రిపోర్ట్ చేసుకుంటూ వచ్చాడా లేదా, ఈ విధంగా. ఒకవేళ ఇతనికి అంటే ఏ క్యాట్తో పాటు ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏమైనా ఆయనకు బీ క్యాట్లో సీట్ వచ్చిందా ఇన్ఫర్మేషన్ కూడా చూడవచ్చు. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇక డైరెక్ట్గా ఈ ఫస్ట్ బాక్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేద్దామండి. దీంట్లో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో, అలాట్ అయిన క్యాండిడేట్ ఏ రౌండ్లో ఆ పర్టిక్యులర్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ రౌండ్లో ఆ ఇయర్లో ఆ కేటగిరీలో లాస్ట్ సీట్ అనమాట అది. సో ఇది ఏ ఇయర్లో 24లో అతని పేరేంటిది, అతని రోల్ నెంబర్ ఏంటిది, అతను లోకల్ ఏంటిది, అతని క్యాస్ట్ ఏంటిది, ఆ 24లో వచ్చిన స్కోర్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, ఇక మెరిట్ ఎంత, లోకల్ మెరిట్ ఎంత. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, సో ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తా. సో ఫస్ట్ లోకల్ మెరిట్ ఏంటిది, ఇది ఏంటిది అనేది. దీంతో పాటు ఇంకొకటి ఇచ్చాను ఇక్కడ ఓయూబీసీబీ అంటే ఈ తెలంగాణలో ఎంతమంది అయితే బీసీబీ వాళ్ళు అప్లై చేశారో ఆ అప్లై చేసిన దాంట్లో సీరియల్ నెంబర్గా అంటే ఆ పర్టికులర్ కేటగిరీ వాళ్ళనే మనం తీసి పక్కన పెట్టేస్తే దాంట్లో 225 పొజిషన్ అంటే సీరియల్ నెంబర్ 225 వాళ్ళ క్యాస్ట్లో అతనికి సీట్ వచ్చింది అని అర్థం. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇది ప్యూర్లీ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత దాంట్లో బీసీబీ వాళ్ళని సపరేట్గా చేసి ఆ సపరేట్ చేసిన లిస్టులో టాపర్స్ని వెతికితే దాంట్లో 225 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది అని అర్థం. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇది క్యాస్ట్ అయితే అర్థమైందన్న. ఇప్పుడు మాకు ఈ మెరిటే అర్థం కావట్లేదు. ఈ మెరిట్ ఏంటిది, లోకల్ మెరిట్ ఏంటిది అంటే లోకల్ మెరిట్ టీఎస్లో సేమే ఉంటాయండి. మెరిట్ లోకల్ మెరిట్ ఎందుకు సేమ్ ఉంటాయి అనేది మీకు ఏపీది కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడే అర్థమవుతుంది. ఇక మెరిట్ ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ మనకు ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చినాయి, దాని తర్వాత డిస్ప్లే ర్యాంక్స్ అని వస్తాం. సో డిస్ప్లే ర్యాంక్ ఏంటి అనేది మీకు ఇక్కడ ఒక థర్డ్ బాక్స్ ఉందని చెప్పాను కదా. ఇక్కడ 2024లో ఆ పర్టికులర్ క్యాండిడేట్కి వచ్చిన డిస్ప్లే ర్యాంక్ అండి. 2024లో వచ్చిన డిస్ప్లే ర్యాంకు అంటే స్టేట్ ర్యాంకులు వస్తాయని అంటున్నారు కదా. అప్పుడు గత సంవత్సరంలో వచ్చినటువంటి స్టేట్ ర్యాంకు అతనికి ఎంత వచ్చిందంటే 1276 వచ్చింది. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్కి వచ్చేసరికి 1137 వచ్చింది. ఎందుకు ఇది తగ్గింది అంటే డిస్ప్లే లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేస్తారనే గ్యారంటీ లేదు. అంటే తెలంగాణకు సంబంధించి 41,000, ఏపీకి సంబంధించి 36,000 మెంబర్స్ అయితే అప్లై చేశారు, క్వాలిఫై అయ్యారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ అప్లై చేస్తారంటే లేదు. కానీ ఆ లిస్టులో అంటే అప్లై చేయకపోని అంటే ఆ క్వాలిఫై లిస్టులో ఇతని సీరియల్ నెంబర్ 1276 ఉంటే అప్లై చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్కి వచ్చేసరికి అతని ర్యాంకు తగ్గింది. అంటే ఇది ఒక్కొక్కసారి పెరగవచ్చు, తగ్గొచ్చు. సో ఇదేంటి అనేది మనం మళ్ళీ ఫర్దర్గా చెప్తాను. ఓకే, అసలు మొత్తం ఏదైతే మీరు ఏమంటారు అన్న అంటే మెరిట్ ర్యాంకు అనేది మాకు అర్థమైంది. అంటే తెలంగాణలో ఎంతమంది అయితే మాకు ఎంబీబీఎస్ సీట్ కావాలని అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్ ప్రకారంగా అతను 1137 పొజిషన్లో ఉన్నాడు అనేది అర్థమైంది. మరి ఈ లోకల్ ఓపెన్ మెరిట్ ఏంటి? లోకల్ ఓపెన్ మెరిట్ ఏంటంటే అప్లై చేసిన దాంట్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నీ కలిపితే అతని సీరియల్ నెంబరు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇది కూడా మెరిట్ నెంబర్తోనే సమానం ఉంటుంది. ఎందుకు సమానం ఉంటుంది అంటే తెలంగాణలో ఉన్నది ఒకటి, తెలంగాణ లోకలే, ఇంకా వేరే లోకల్ లేదు. సో ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే లోకల్ ఓపెన్ మెరిట్ అనేది ఏయూ, ఎస్వియు, ఏపీలో యూజ్ అవుతుంది. ఒకవేళ ఫ్యూచర్లో
తెలంగాణలో కూడా నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తాడా మరి తీసుకురాడా అనేది తర్వాత చెప్తాను. ఎందుకంటే మనకు 22, 21, 23 వరకు కూడా అప్పుడు ఏయూ వాళ్ళు ఎస్వి వాళ్ళు కూడా అప్లై చేశారు కాబట్టి ఆ పర్టికులర్ రీజియన్లో వాళ్ళ లోకల్ ఓపెన్ కేటగిరీ ఎంత ఇచ్చింది అనే పాయింట్ ఆఫ్ క్వశ్చన్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు. ఎందుకు ఇది రెండు సేమే ఉంటాయి, ఈ రెండు కూడా సేమే ఉంటాయి. మరి రెండు సేమ్ ఉన్నప్పుడు ఒక నెంబర్ ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అనుకోవచ్చు. ఒక నెంబర్ ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది కోర్టుకి వెళ్ళి అంటే సర్టిఫికెట్స్ లేదా ప్రాబ్లం ఉండి లేకపోతే ఏదైనా ఇష్యూ ఉండి వీళ్ళందరూ కూడా మధ్యలో ర్యాంక్ అనేది అలాట్ అవుతాయి. సో మధ్యలో ర్యాంక్ అలాట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 101, 102, 103 అని చెప్పేసి వచ్చినాయి. మరి ఒకనా ఈ మధ్యలో రావాల్సినటువంటి క్యాండిడేట్కి ఫస్ట్ వాళ్ళు సీట్ మనకు ఆ మెరిట్ లిస్ట్లో నేమ్ ఇవ్వలేదు. మెరిట్ లిస్ట్లో నేమ్ ఇవ్వనప్పుడు ఏం చేస్తారంటే ఆయన కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళిన తర్వాత అతని ర్యాంకుని ఏం చేస్తారంటే 102.3 అని, ఒకవేళ సేమ్ అంటే ఆ పొజిషన్లో రావాల్సిన క్యాండిడేట్ ఇంకొక క్యాండిడేట్ ఉంటే 102.4 అని చెప్పేసి ఇలా మధ్యలో ఆ పాయింట్లలో ర్యాంకుని ఇన్సర్ట్ చేస్తారు. అలా ర్యాంకుని ఇన్సర్ట్ చేసినప్పుడు మనకు కౌంటే కదా చూడాల్సింది. ఆ విధంగా ఎవరైనా ఆల్రెడీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఏదైనా సర్టిఫికెట్లతోనో లేకపోతే ఏదైనా ఇష్యూతోనో ఇప్పుడు 505 మార్కులు వచ్చిన క్యాండిడేట్ ఎక్కడ ఉండాలి, పైనే ఉండాలి. ఆయన కిందికి తీసుకురావడానికి ఉండదు కదా. కానీ ఆల్రెడీ ఒక సీరియల్ నెంబర్ ఆయనకి ఇచ్చినప్పుడు ఇంకొక సీరియల్ నెంబర్ ఇవ్వడానికి రానప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 102A ర్యాంక్ బై ఏ, 102 ర్యాంక్ బై బి కానీ 102.1 కానీ ఈ విధంగా ఇస్తారు. కాబట్టి మధ్యలో ర్యాంకులు ఇన్సర్ట్ చేయడానికి రాదు కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే పాయింట్లలో వేరియేషన్ చేశారు. అలా పాయింట్లలో వేరియేషన్ చేసినప్పుడు ఇక్కడ కౌంట్ అనేది 1, 2 ప్లస్ అయితే మైనస్ అయితే కావచ్చు. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మొత్తం మీద మీరు ఏది చూసుకున్నా సరే తెలంగాణ వాళ్ళకు ఇక్కడ అదేవిధంగా ఓపెన్ మెరిట్ ఈ రెండు కూడా సేమే ఉంటాయి. ఓకే. సో మరి ఇక్కడ సేమ్ ఎందుకు లేవంటే ఇంతకుముందు చెప్పారు కోర్టుకి వెళ్ళి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది మధ్యలో యాడ్ కావచ్చు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక ఈ కేటగిరీ ర్యాంక్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ కేటగిరీ ర్యాంక్ అనేది. ఓకే, సేమ్ మరి ఇదే ఇన్ఫర్మేషను మాకు ఏపీకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయరా అంటే ఏపీది చూసిన తర్వాత మిగతా వాళ్ళకు చాలా క్లారిటీ వస్తుంది. ఏపీ చూసిన తర్వాత చాలా క్లారిటీ వస్తుంది. సేమ్ ఏపీలో కూడా ఇక్కడ ఏపీ కేటగిరీ అని చెప్పేసింది. ఇది క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ అని ఉంది. ఈ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ క్లిక్ చేద్దాం. సో ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ క్లిక్ చేసుకొని దీంట్లో ఏ కాలేజీ ఓపెన్ చేద్దామంటే దీంట్లో ఒక మంచి కాలేజ్ ఓపెన్ చేద్దాం. పెస్క్ కాలేజీ ఓపెన్ చేస్తున్నాను. ఇది కుప్పంలో ఉంది, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఈ కాలేజీ మనకు దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఆల్ ఇండియా ర్యాంక్స్, ఓపెన్ లెంత్ వచ్చింది, బీసీఏ లెంత్ వచ్చింది, బీసీబీ లెంత్ వచ్చింది, 24 లెంత్ వచ్చింది, 23 లెంత్ వచ్చింది, ఇలా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో నేనేం చేస్తున్నాను బీసీబీకి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేసుకుందామని ఇది చెక్ చేస్తున్నానండి. ఓకే, ఏ రౌండ్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. నేను సెకండ్ రౌండ్ ఓపెన్ చేస్తున్నాను. 1,17,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. ఆ సీట్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాం. సేమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోతుంది చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్న మాకు ఏ ఇయర్లో అలాట్ అయింది ఆ డీటెయిల్స్ తెలిసినాయి, నేమ్ తెలిసింది, నెక్స్ట్ రూల్ నెంబర్ తెలిసింది, నెక్స్ట్ లోకల్ టైప్ తెలిసింది, నెక్స్ట్ క్యాస్ట్ తెలిసింది, అతని స్కోర్ తెలిసింది, ఆల్ ఇండియా ర్యాంక్ తెలిసింది. ఈ మెరిట్ ఏంటి అంటే ఏపీలో ఎంతమంది అయితే అప్లై చేశారో అప్లై చేసిన దాంట్లో అతని సీరియల్ నెంబర్ వచ్చేసి 3,954 అప్లై చేసి అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్, డిస్ప్లే లిస్ట్ కాదు, ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏపీకి ఎంతమంది అయితే అప్లై చేస్తారు. మరి ఏపీలో ఏమేమి ఉంటాయి నాన్న, ఏయు ఉంది, ఎస్వి ఉంది, అదేవిధంగా యూఆర్ అంటే నాన్ లోకల్ కూడా ఉంది. సో ఇంతమంది అంటే ఏయు కింద, ఎస్వి కింద, యూఆర్ కింద అందరినీ మెరిట్ లిస్ట్లో తీసినప్పుడు అతని మెరిట్ ర్యాంక్ ఎంత వచ్చిందంటే 3,900 వచ్చింది. ఓకే, సో ఇది మరి ఇప్పుడు ఇదేంటి సార్ లోకల్ ఓపెన్ మెరిట్ ఏంటి? లోకల్ ఓపెన్ మెరిట్ ఏంటి అతను ఏ రీజియన్ అనా ఎస్వియు. ఆ ఎస్విలో ఎంతమంది అయితే ఉన్నారో ఈ ఎస్వికు సంబంధించి ఓసీ, బీసీ, ఎస్సీ,
ఎస్టీ వీళ్ళందరినీ సపరేట్గా చేశాను. అంటే ఎస్వి కింద ఉన్నటువంటి లిస్ట్ అంతా సపరేట్ చేశాను. ఇంతకుముందు ఏంటిది లోకల్ ఓపెన్ మెరిట్ అంటే ఏంటి, సారీ ఇక్కడ మెరిట్ ర్యాంక్ ఏంటిది, ఎంతమంది అయితే అప్లై చేశారో అందరినీ తీసినప్పుడు వాళ్ళ సీరియల్ నెంబర్ ఎలా ఉంది. అదేవిధంగా నేనేం చేశాను, ఇక్కడ ఎస్వి వాళ్ళనే తీసుకుంటే ఆ ఎస్విలో ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరినీ కలిపితే, అంటే ఎస్విలో అన్ని క్యాస్ట్లను కలిపి వాళ్ళని సపరేట్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఓపెన్ మెరిట్ అంటాం. అంటే ఓపెన్ మెరిట్లో ఓలోళ్ళు వస్తారు, ఓసీ వాళ్ళు వస్తారు, బీసీ వాళ్ళు వస్తారు, ఎస్సీ వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ ఓపెన్ లోకల్ మెరిట్ అంటే ఎవరు వస్తారు, ఎస్వియు రీజియన్ కింద ఉన్న అన్ని రకాల కేటగిరీ వాళ్ళు వస్తారు. ఎస్వి రీజియన్ కింద అన్ని రకాల కేటగిరీ వస్తారు. ఆ విధంగా చూసినప్పుడు అతని ర్యాంక్ ఎంత వచ్చింది, 1324 పొజిషన్లో ఉన్నాడు. రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది మరి తెలంగాణలో ఎందుకు అట్లా సెపరేట్ రాలేదంటే, తెలంగాణలో ఉన్నది ఒకటి ఓయూ అంతే, ఇంకా ఏవి లేవు. అక్కడ నాన్ లోకల్ లేదు, ఏయూ లేదు, ఎస్వీ లేదు, ఏం లేదు. కాబట్టి ఇక్కడ తెలంగాణకు సంబంధించి మనకు లోకల్ ఓపెన్ మెరిట్, ఈ మెరిట్ రెండు కూడా సేమ్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏపీకి వచ్చేసరికి ఏయుది ఏయుకి సపరేట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎస్విది ఎస్వికి సపరేట్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ రీజియన్లో అన్ని రకాల కేటగిరీ కలిపినప్పుడు వాళ్ళ లిస్ట్లో ఓపెన్లో ఏ పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే ఓపెన్ అంటే అదే కదా, ఓపెన్ అంటే అందరూ కూడా ఎలిజిబులే కదా. ఆ విధంగా సో ఈ విధంగా ఆ లిస్టు తీసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చి ఈ ఎస్వి బీసీబీలో ఎంతమంది అయితే ఉన్నారో దాంట్లో అతను 217. అంటే ఇతను ఎస్వియుకి సంబంధించి బీసీ వాళ్ళందరూ నేను పక్కకు తీసుకొస్తే దాంట్లో టాపర్స్ని ఒక ఆర్డర్లో తీసుకున్నప్పుడు అతను ఎస్విబిసిబిలో 217 పొజిషన్లో ఉన్నాడని మనకు తెలుసు. అంటే సీట్ వచ్చిన పొజిషన్ ఏంటిది అంటే లాస్ట్ ఇయర్లో ఎంతమంది బీసీబీలు అయితే ఉన్నారో అంతమంది బీసీలు ఉన్నప్పుడు ఏ పొజిషన్లో ఉన్న సీట్ వచ్చింది అనేది ఇక్కడ చూసుకోవడానికి యూజ్ అవుతుంది. దీనివల్ల ఏం ఉపయోగం అంటే గత సంవత్సరంలో ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది, ఎస్సీలో అవ్వచ్చు, బీసీలో అవ్వచ్చు, ఈ విధంగా. మరి ఇప్పుడు మనం ఆ పొజిషన్లో ఉంటే రావచ్చా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ దీంతోపాటు ముస్లిం మైనార్టీ కనుక ఉంటే ఎంతమంది మైనార్టీ వాళ్ళైతే ఎస్వీలో, మళ్ళీ ఎంతమంది మైనార్టీలు ఎస్వీలో ఉన్నారో వాళ్ళని సపరేట్గా చేస్తే ఆ మైనార్టీలో అతను 121 పొజిషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్ అనమాట. ఓకే, బీసీలను సపరేట్ చేస్తే అలా వచ్చింది, ముస్లింలను సపరేట్ చేసి ఇలా వచ్చింది, ఈడబ్ల్యూఎస్ సపరేట్ చేసి ఇలా వచ్చింది. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఎవరి కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి దాంట్లో మనం ఏ పొజిషన్లో ఉన్నో తెలుసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైట్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో ఏమాత్రం మీకు అర్థం కాంది ఏమన్నా ఉంటే మళ్ళీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, గ్రూప్లో కూడా మెసేజ్ చేయండి, దీనిపై క్లారిటీ ఇస్తాను. ఓకే రైట్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు 2024లో ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది, 217 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది. రైట్. సో పొజిషన్ ఇంపార్టెంటా, మార్కులు ఇంపార్టెంటా అంటే ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మీరే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే రైట్. సో ఇప్పుడు బీసీబీ 2024 చూడండి అన్న, బీసీబీ 2024లో లాస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీట్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. లాస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇతనిపై క్లిక్ చేస్తే 2024 ప్రకారంగా ఏ పొజిషన్లో ఉన్నట్టు క్యాండిడేట్ సీట్ వచ్చింది, 239 అకార్డింగ్ టు 2024 ప్రకారంగా. మార్కులు పక్కన పెట్టేసేయండి. అంటే బీసీబీ ఎస్విబిసిబిలో 239 పొజిషన్లో ఉంటే పెస్కులో సీట్ వచ్చింది. మరి ఇదే సీటు 2023లో ఏ పొజిషన్లో వచ్చింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2023 రికార్డు ప్రకారంగా మనకు ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది, 237. అంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అని చూసారా మీరు. మనకు 2020 ప్రకారంగా ఏం జరిగిందని అన్నాం, 2024 ప్రకారంగా ఇక్కడ చెక్ చేసుకుంటే 37 వచ్చింది. అదే 2024లో ఎంత వచ్చింది, 237 దగ్గరకు వచ్చింది. అంటే ఆ పొజిషన్స్ ఇంచుమించుగా సేమ్ ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్కి పెద్ద డిఫరెన్స్ జస్ట్ ఒక 5-6 తేడా ఉంటుంది కానీ. సో ఆ విధంగా గెట్ చేసుకోవడానికి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైట్. ఓకే సార్, మీరు అన్నట్టుగా మాకు 23లో వచ్చింది, మరి 22లో ఉన్న పొజిషన్ ఏంటిది, ఇది కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి 22లో కనుక చెక్ చేసుకుంటే 237 పొజిషన్లో సీట్ వచ్చిందండి. 237 సేమ్. అంటే ఇంచుమించుగా మీరు ఈ కేటగిరీ ర్యాంక్ అనేది మారట్లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే కేటగిరీ ర్యాంక్ మారట్లేదు. అదేవిధంగా
ఇంకొకటి కూడా చెక్ చేద్దాం. ఇంకొక 21 కూడా ఉంది కదా, అది కూడా మనం చెక్ చేద్దాం లాస్ట్ రౌండ్లో. సో ఇక్కడ కూడా చెక్ చేసుకుంటే ఇక్కడ ఎంత ఉంది నాన్న, ఇక్కడ కూడా 229 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ సీట్ వచ్చింది. అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ SVBCBలో ఏ పొజిషన్లో ఉన్నామో అనేది మనకు తెలిస్తే ప్రతి కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషను మనం చెక్ చేసుకోవచ్చు. ఈ పెస్క్ కాలేజే కాదు, రిమైనింగ్ అన్ని కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ప్రతి కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ప్రతి కాలేజ్ పైన క్లిక్ చేయండి. అన్న ఇంకొక ఎగ్జాంపుల్ చూపియండి, కర్నూలు మెడికల్ కాలేజ్ గురించి చెప్పండి అంటే ఆ కర్నూలు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నాను అన్న. కర్నూలు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి ఈసారి వేరే కేటగిరీ తీసుకుందాం. ఏ కేటగిరీ తీద్దాం, బీసీబీ అయిపోయింది కదా, ఎస్సీ కేటగిరీ తీద్దాం. ఎస్సీ కేటగిరీ చెక్ చేసుకుంటే 1 lakh ర్యాంక్ వచ్చింది. ఎస్సీలో అతనికి 74 ర్యాంకర్కి మనకు అనుకున్నట్టుగా KMCKలో సీట్ వచ్చింది. ఎంత ఇది, ఏ ఇయర్ రికార్డ్ ప్రకారంగా 24లో ఎస్సీ కేటగిరీ 74లో వచ్చింది. ఇది మెరిట్ ప్రకారంగా అంటే 74లో వచ్చింది కదా. మరి అదేవిధంగా 23లో చెక్ చేసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 50కి వచ్చింది. అంటే ఇది ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ల మార్కులు ఎక్కువ వచ్చినప్పుడు కొంతమంది ఆల్ ఇండియా కోటకి ఎక్కువ వెళ్ళడము, తక్కువ వెళ్ళడం అనేది కూడా జరగవచ్చు. సో ఇది అంటే ఒక 20 మెంబర్స్ డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ 22కి వచ్చేద్దాం. 22కి వచ్చేస్తే 22లో మనకు ఎంత 20లో ఎంత వచ్చింది, 50 పొజిషన్కి వచ్చింది. 22లో కనుక చెక్ చేసుకుంటే మనకు 57లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది. 21లో చెక్ చేసుకుంటే ఎస్సీలో చెక్ చేసుకుంటే 43. సో ఇది కంప్లీట్గా మనకు ఎలా డిపెండ్ అయి ఉంటుంది, ఒక్కొక్కసారి ఎంఆర్సీలు కలిసి రావచ్చు, ఒక్కొక్కసారి ఆల్ ఇండియా కోటకి వెళ్ళే కౌంట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఈ విధంగా ఉంటుంది. రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆంధ్ర మెడికల్ కాలేజీ చెక్ చేద్దామండి. ఈ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఈసారి ఓపెన్ కేటగిరీ చూద్దాం. ఓపెన్ కేటగిరీ చూసినప్పుడు మనం ఏం చెక్ చేయాలా అది కూడా చెప్తాను. ఓపెన్ కేటగిరీ అప్పుడు ఏమవుతుంది, అన్ని కేటగిరీ వాళ్ళు వస్తారు కదా, అప్పుడు మనం ఏం చేయాలి, మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏ రీజియన్ కింద ఉంది, ఏయూ కింద ఉంది. ఏయూ కింద లోకల్ ఓపెన్ మెరిట్ ఉంది. 150 పొజిషన్లు ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది. అంటే అన్ని రకాల కేటగిరీ కలిపి అంటే చెక్ చేసుకుంటే 150లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది కదా. సో 20,000 ర్యాంక్ వచ్చింది, 157. లాస్ట్ రౌండ్కి చెక్ చేసుకుంటే మనకు 167 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ కూడా సీట్ వచ్చింది లాస్ట్ రౌండ్కి. ఓకే. నెక్స్ట్ 23 చెక్ చేసుకుందాం. సో 17,000. అప్పుడు ఏ పొజిషన్కి వచ్చింది, 247 ఉన్న పొజిషన్కి వచ్చింది. అన్నీ అంటే లోకల్ ఓపెన్ అనేది ఇస్తున్నా. రైట్. మరి ఇదేంటన్నా, మరి ఇక్కడ బీసీడీ ఎందుకు ఇచ్చారంటే ఇతను బీసీడీఏ కావచ్చు, కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతను బీసీడీ అయినప్పటికీ ఆ పర్టికులర్ క్యాండిడేట్ బీసీడీ అయినప్పటికీ ఇతనికి ఇచ్చిన సీట్ ఏంటిది, ఓసీ కింద ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఓపెన్ కేటగిరీ కంటే అందరు వస్తారని చెప్పాను. రైట్. సో కాబట్టి ఓపెన్ కేటగిరీ కింద 247 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది. అదే 22లో కనుక చెక్ చేసుకుంటే 138లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది. అదేవిధంగా 21లో చెక్ చేసుకుంటే 106 కూడా వచ్చేసింది. సో మీరు ఇయర్ ఇయర్ మనకు ఈ ర్యాంక్ అనేది ఓపెన్లో ఎలా ఉంది, క్యాస్ట్లో ఎలా ఉంది, మెరిట్లు ఎలా ఉన్నాడు, లోకల్ మెరిట్లు ఎలా ఉన్నాడు, అతనికి మైనార్టీలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంకో మైనార్టీ కాలేజ్ కూడా చూద్దాం. సో మైనార్టీ కాలేజ్ చెక్ చేసుకుంటే మనకు లాస్ట్ రౌండ్లో చెక్ చేసుకుంటే ముస్లిం మైనార్టీలో 182 ఉన్న పొజిషన్లో సీట్ వచ్చింది. ఏ కాలేజీ, నిర్మా కాలేజ్, 180 పొజిషన్. అదేవిధంగా 23లో చెక్ చేసుకుంటే 168 పొజిషన్స్. నెక్స్ట్ 22లో చెక్ చేసుకుంటే 151 పొజిషను. అదేవిధంగా మనకు 4 years బ్యాక్ చెక్ చేసుకుంటే 158. అంటే ఈ పొజిషన్లో ఒక 10 to 15 మెంబర్స్ మారచ్చు. అంటే ఒక మార్క్ డిఫరెన్స్ ఉంటుండొచ్చు. ఒక మార్క్ పైన 10 మెంబర్స్ ఉన్నప్పుడు కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు చెక్ చేసుకోవడానికి ఈ jaypal.com ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని, మరి ఈ వెబ్సైట్ నిజంగా అంటే ఈ ఇన్ఫర్మేషనే కాదు, దీంట్లో ఎన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఏపీ కానీ తెలంగాణ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే
కేటగిరీ ఏకి సంబంధించి చాలా రకాల రిపోర్ట్స్, మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిపోర్ట్స్, ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రిపోర్ట్స్ అని చెప్పేస్తుంది. మరి ఈ రిపోర్ట్స్లో ఏమేమి ఉన్నది అంటే, మీరు చాలామంది అడుగుతున్నారు కదా అన్న, ర్యాంకుని బట్టి సీట్ ఎట్లా వస్తుంది, మార్కుని బట్టి. మార్క్ అంటే ఈసారి మనం చూడడానికి లేదు. మరి అదేవిధంగా మార్క్ వర్సెస్ ర్యాంక్ అంటే గతంలో వచ్చిన మార్క్ ఎంత, ఇప్పుడు వచ్చిన మార్క్ ఏ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా ఇంకో విషయం చెక్ చేసుకుంటే మెరిట్ లిస్టు ఇలా ఉంది. ఈ మెరిట్ లిస్టులో కూడా గడిచిన 4 years మెరిట్ లిస్టు ఏ విధంగా ఉంది. టోటల్ అలాట్మెంట్ డేటా అంటే రౌండ్ 1లో ఎవరెవరికి సీట్ వచ్చింది, రౌండ్ 2లో ఎవరెవరికి వచ్చింది, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటిది, ప్రతి రౌండ్కి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎన్ని రౌండ్స్ అయితే కండక్ట్ చేస్తారో అన్ని రౌండ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇక స్పెషల్ రిపోర్టు ఏదైతే స్పెషల్ అలాట్మెంట్ ఉంటుందో అంటే క్యాప్ కానీ పిహెచ్ కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాట్మెంట్ కౌంట్ అంటే రౌండ్ 1లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, ప్రతి కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ అంటే లాస్ట్లో రికార్డ్ అయినటువంటి ఏవైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో, కట్ ఆఫ్ మార్క్స్ కావచ్చు, మెరిట్ లిస్ట్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. గ్రిడ్ వ్యూ రిపోర్ట్ అన్ని కాలేజీలకు సంబంధించి కూడా ఒకే క్లిక్లో మీకు ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. మ్యాపింగ్ రిపోర్ట్ అంటే ఏ క్యాట్లో సీట్ వచ్చి బీ క్యాట్లో ఎవరు ఉన్నారు, ఏ క్యాట్లో సీట్ వచ్చి ఆల్ ఇండియా కోటాలో సీట్లో వాళ్ళు ఉన్నారు ఏంటి. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మరి మనకు సీట్ రావడానికి రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి ఎంతమంది అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు, రౌండ్ 1లో సీట్ వచ్చి మేనేజ్మెంట్లో సీట్ వచ్చిందా, రౌండ్ 1లో సీట్ వచ్చి ఆల్ ఇండియా కోటా సీట్ వచ్చింది అన్నప్పుడు ఈ మ్యాపింగ్ రిపోర్ట్ యూజ్ అవుతుంది. ఇక ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ ఎన్ని ఉన్నాయి, బీడీఎస్ కాలేజ్ లిస్ట్ ఉన్నాయి, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాను. మీకు ఇన్ని రకాల రిపోర్ట్స్తో పాటు ఆల్ ఇండియా కోటాలో కూడా మీరు ఇక్కడ ఆల్ ఇండియా ప్రిడిక్షన్ చూసుకోవచ్చు, ఆల్ ఇండియాలో జరిగిన అలాట్మెంట్ చూసుకోవచ్చు. ఇది ఏంటంటే 2020 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 2024 వరకు డిస్ప్లే లిస్టులు ఉన్నాయండి. అంటే స్టేట్ ర్యాంక్స్ అంటాం కదా, ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లో వస్తాయని అంటున్నాం కదా, అలాంటి లిస్టు మీకు ఆల్ ఇండియా ఎంసీసీలో ఉంది. ఎందుకు ఆల్ ఇండియా ఎంసీసీలో పెట్టాను, ఇది ఇండియా లెవెల్లో మన స్టేట్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఆ క్వాలిఫై లిస్టు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూపిస్తుంది అంతా కూడా డిస్ప్లే లిస్టు. ఈ డిస్ప్లే లిస్ట్లో ఏం చేస్తున్నారు చూడండి. ఈ డిస్ప్లే లిస్ట్లో మరి ఏ ఇయర్లో 24, 23, 22, 21 ఇక చెక్ చేసుకొని ఈ డిస్ప్లే లిస్ట్లో టీఎస్ స్టేట్లో సెలెక్ట్ చేసుకొని ఆ డిస్ప్లే లిస్ట్ ప్రకారంగా మార్కు 450 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 720 మధ్య ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, సార్ 720 మార్కులు మధ్య వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే చాలండి. ఇక్కడ కేటగిరీ వచ్చేసాను, ఆ పర్టికులర్ కేటగిరీలో ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అకార్డింగ్ టు లాస్ట్ ఇయర్ 450 నుంచి స్టార్ట్ చేస్తే 720 ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెక్ చేసుకుంటే 787 మెంబర్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించిన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, వాళ్ళ రోల్ నెంబర్ ఎంత, వాళ్ళ పేరు ఏంటిది, వాళ్ళకి మేలా ఫీమేలా, వాళ్ళ క్యాస్ట్ ఏంటిది, వాళ్ళ స్కోర్, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఆ డిస్ప్లే ర్యాంక్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. డిస్ప్లే ర్యాంక్ వేరు, ఫైనల్ మెరిట్ లిస్ట్ వేరు, అదేవిధంగా క్యాష్ ర్యాంక్స్ వేరు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనము వెబ్సైట్లో 25కి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నాం. సో ఇంత మంచి కంటెంట్ మీకు ఈ వెబ్సైట్లో దొరుకుతుంది. మీకు నిజంగా ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్ గురించి చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఎవరి దగ్గర మెంటర్షిప్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఈ వెబ్సైట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి వెబ్సైట్లు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం మీకు ఇక్కడ 599 కేటగిరీ ఏకి సంబంధించి, 799 కేటగిరీ బికి సంబంధించి ఇన్ఫర్మేషను, దీంతో పాటు జేఈ అడ్వాన్స్డ్, అదేవిధంగా ఎంసెట్కి సంబంధించిన డీటెయిల్స్, తెలంగాణలో అయితే ఈ మనకు పాలిసెట్, ఈసెట్, ఐసెట్కి సంబంధించిన డీటెయిల్స్, ఎంపీస్కి సంబంధించిన డీటెయిల్స్, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిటిక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఇది ఒకసారి వెబ్సైట్ని కనుక మీరు అర్థం చేసుకుంటే ఎవరిని ఎక్కడ క్వశ్చన్ చేయాల్సిన పని లేదు. ఏ ఇయర్లో, ఏ రౌండ్లో, ఏ కేటగిరీలో ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది, కట్ ఆఫ్ అయిన క్యాండిడేట్ ఎవరు, అతనికి ఏ కేటగిరీలో సీట్ వచ్చింది, వచ్చిన క్యాండిడేట్ జాయిన్ అయ్యాడా లేదా, ఒకవేళ జాయిన్ అయితే ఏపీలో జాయిన్ అయ్యాడా, తెలంగాణలో జాయిన్ అయ్యాడా, ఏ క్యాట్లో జాయిన్ అయ్యాడా, బీ క్యాట్లో జాయిన్ అయ్యాడా, ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యాడా, ఇలా ప్రతి ఒక్కటి గడిచిన 4 సంవత్సరాల రిపోర్ట్స్ అన్నీ కూడా ఇచ్చాను. ఇదే విధంగా 25కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా అప్లోడ్ చేయబోతున్నాను.
మీరు జస్ట్ ఒక సింగిల్ క్లిక్ ద్వారా ఇంత మంచి కంటెంట్ మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మీకు నచ్చితే మరి ఈ ప్లాన్స్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. నిజంగా వెబ్సైట్ ఎలా ఉంది అనేది ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ ఫీడ్బ్యాక్ని డిపెండ్ చేసుకొని ఆ వెబ్సైట్ని మరింత ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.